ఏమంటండి, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి క్రీస్తు యేసు ఈ లోకమునికి వచ్చినని బైబిల్ గ్రంథం తేటపరుస్తూ ఉంది. ఎవరయ్యా వారి ప్రజలు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు వారికి అనుగ్రహించిన లేఖనం చెప్తుంది. అంటే లోకమంటే మట్టి కాదై, లోకమంటే మనుషులు అన్నారు ఒక కవి. అంటే లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా తన ప్రజలుగా ఉన్నారు కనుక వారినందరినీ ప్రేమించి ఆ ప్రీతమ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ప్రేమించి తన ప్రీతమ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూలోకాన్ని పంపించారు. ఎందుకంటే తన ప్రజలైన వారు పాపములతో ఉన్నారు కనుక వారి పాపములోనే ఉన్నారు. జన్మ కర్మ పాపములను బట్టి వారు పాపములను నివసిస్తున్నారు, వారు పాపములను జీవిస్తున్నారు. వారు మరణించిన తర్వాత పాపములను మరణిస్తే వారి ఆత్మ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతుందని జాలి కలిగిన వాడై ఉండి, కరుణ గలవాడై ఉండి, అటువంటి తన ప్రజలను ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి ప్రవేశించటానికి, ఆ నిత్య నాశనం నుండి తప్పించి ఆ నిత్య రాజ్యాలను ప్రవేశించడానికి ఆలోచన కలిగిన వాడై ఉండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని పవిత్రుడుగాను నిర్దోషిగాను నిష్కళంకుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిశుద్ధాత్మ రూపంలో కన్యక గర్భంలో ప్రవేశింపచేసి, ఎవరైతే భూలోకంలో తన ప్రజలైన వారు నశించిపోచున్నారో ఆ నశించిపోచున్న వారిని వెతికి రక్షించటానికి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిగా రూపిగా వచ్చినటువంటి ప్రభువైన యేసు వారు మనం చేతులతో చేసినటువంటి పాపముల నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేతులకు మేకులు కొట్టబడి అనండి. మన కాళ్ళతో చేసినటువంటి పాపముల నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారి కాళ్ళకు మేకులు కొట్టబడి ఉన్నవి. మన తలంపులతో చేసినటువంటి పాపముల నిమిత్తమే ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ విధంగా మనము చేసినటువంటి అపరాధముల చేతను పాపముల చేతను మనము భరించవలసినటువంటి శిక్ష అంతా కూడా ఆయన భరించి, ఎందుకంటే తండ్రి అయిన ప్రజలను రక్షించడానికి ఆ ప్రజల భారం అంతా కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు మీద వేసుకుని ఆయన తన గొల్గొతా కొండ మీద మన కొరకు రక్తం కార్చి ఉన్నారు. ఆ రక్తములు ఎవరైతే ఆ పాపములను ఒప్పుకుని యేసుక్రీస్తు ప్రభువుని నడుతూ ఒప్పుకొని హృదయం విశ్వసిస్తారో ఆ విశ్వాసించిన అందరూ రక్షణ పొంది ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారని ఆకాంక్ష కలిగిన వాడై ఉండి తండ్రి అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పంపించున్నారు. ఆ రక్షణ మార్గం మనం పొందాలంటే మనం రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, కానీ మన కాళ్ళకి ఏమీ తిప్పలేవు, కానీ మనం ఉన్న చోటనే నిలవబడి ప్రభువా నీవు నా కొరకు నా పాపముల కొరకు నీవు వచ్చిన్నావని, నీవు మాత్రమే మమ్మల్ని రక్షించగలవని ఎవరైతే ప్రభువు నామను బట్టి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థించే వారందరూ రక్షణ పొందుతారని దేవుడు తన లేఖల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అదేవిధంగా ఆయన గొల్గొతా కొండ మీద మన కొరకు మరణించి ఆయన పొందినటువంటి దెబ్బల వలన మాత్రమే మన శరీరకమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యాధి బాధలకు స్వస్థత కలిగించేదిగా ఉంది. ఆయన కార్చిన రక్తము వలన మాత్రమే మన పాపములను మనం శుద్ధి చేసుకోగలము. కనుక ఆ విధంగా ఆయన ప్రవచనాత్మకంగా భూలోకమునికి వచ్చి ప్రవచనాత్మకంగా ఆయన మరణించి సమాధి చేయబడి మరలా తండ్రి యొక్క కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలని ఆశ కలిగిన వాడై ఉండి ఆ దేవాతి దేవుడు ఈ విధంగా చెబుతున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్తున్నాడు. కనుక ఆ నిత్యరాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ప్రభువు ఈ విధంగా చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము తప్ప నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాలేడంటున్నారు. కనుక మనము ఈ లోకంలో జీవించినంత కాలము బైబిల్ గ్రంథం ప్రకారం 70 సంవత్సరములు లేకపోతే 80 సంవత్సరములు అధిక బలం ఉన్నట్లయితే అని చెప్పి లేఖనం చెప్తుంది. కనుక ఈ జీవితాంత కాలము కూడా మన ఆత్మ నిత్య రాజ్యంలోనికి వెళ్ళాలంటే ప్రభు ఒక్కడే మార్గము. ఆ మార్గములు ఎవరైతే నడుస్తారో, ఆ సత్య మార్గములో ఆ నీతి మార్గములు ఎవరైతే నడుస్తారో వారందరికీ కూడా ఆ దేవాతి దేవుడు నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక అటు నిత్య రాజ్యం మనకు మన కుటుంబాలకు కావాలంటే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన మన కొరకు వచ్చి ఉన్నాడు. మనము నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడండి. ఆయన మాకు ప్రాణం పెట్టినది కాదు, కానీ 3వ దినమున లేచి మరలా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి మన మీద మన పట్ల మన ఆత్మ పట్ల ఎంతో భారమైనటువంటి బాధ్యతగా కూడినటువంటి ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపనలతో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నటువంటి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్తెరిగి అటు రక్షణ అటు నిత్య జీవం మనం పొందాలంటే యేసుక్రీస్తు నా సొంత రక్షణగా అంగీకరించినట్లయితే ఆ దేవాతి దేవుడు మనకు మన కుటుంబాలకు ఆ నిత్య రాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇంకా లోతైన సత్యములు తెలుసుకున్నట్లుంటే
మన మధ్యలో జాషువా గారు మందిరం ఉంది, అక్కడికి వెళ్ళినట్లయితే మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తారు. ఇంకా యేసయ్యని గురించి లోతైన సత్యములు తెలియజేస్తారు. మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించి మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయటానికి అక్కడ దాసులు సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ చెప్పబడిన వాక్యములో నుంచి విన్నటువంటి మనమందరం కూడా నిత్యరాజ్యము పొందాలని ఆశపడినట్లయితే మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నిత్య జీవనకు మేము ఏ విధంగా వెళ్ళాలో ప్రభా, నీ ప్రీతమ కుమారుని మేము నశించిపోవడానికి ఇష్టము కాక నీ ప్రీతమ కుమారుని గొల్గొత్త కొండ మీద ప్రభు మా కొరకు శిలువ మరణించిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. అటు నీ మరణమును మేము జ్ఞాపకం చేసుకుని మా కొరకు కాచిన రక్తము వలన మా పాపములు కడుక్కొని మేము శుద్ధీకరణ చేసుకుని నీ నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి అందరికీ ప్రభు ఒక తరుణాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మెట్టుకు గ్రామమంతా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి నీవిచ్చేటువంటి నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి మీరు మాకు ఒక తరుణాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా ముందు జరగబోయే సువార్తను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ నామనికి మహిమకరంగాను చేరువచ్చిన బిడ్డలకు దీవెనకరంగాను ఈ గ్రామానికి రక్షణకరంగా ప్రభు సువార్త జరగడానికి సహాయం చేయమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజ్ కి జై. మన పాపములు పోవాలంటే యేసుని నమ్మాలి. మనకు రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి. నెమ్మది కావాలంటే యేసుని నమ్మాలి. బోలో క్రీస్తు మహారాజ్ కి జై.